ముందైతే ఈ వీడియో చూడండి, తర్వాత విఎన్లో ఈ వీడియో ఎలా చేయాలో చెప్తా. లెట్స్ గో. ఫస్ట్ విఎన్లోకి వెళ్ళేసి న్యూ ప్రాజెక్ట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో తీసుకోండి. తర్వాత దాన్ని క్రాప్ చేసి మంచిగా వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి రీల్ సైజు ఆర్ యూట్యూబ్ వీడియో సైజు పెట్టేసి మంచి లెంత్ తీసుకొని మీకు ఎన్ని సెకండ్స్ కావాలంతది చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీకు నచ్చిన లిరిక్స్ తీసుకోండి. లిరిక్స్ తీసుకున్న తర్వాత చివరికి అలా స్క్రోల్ చేస్తే బిల్డింగ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. తర్వాత ఇంకో ఇమేజ్ లాంటిదే ఇంకోటి తీసుకోవాలి, అది సేమ్ ఆ ఇమేజ్ తీసుకోవాలి. అది కరెక్ట్గా పెట్టిన తర్వాత కింద కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటే అది కట్ అయిపోద్ది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిన తర్వాత మీరు డన్ కొడతారు. డన్ కొట్టిన తర్వాత సేమ్ ప్లేస్లోనే అది పెట్టాలి. పెట్టిన తర్వాత ఒకసారి వీడియో ప్లే చేయండి, చూడండి రిజల్ట్. బ్యాక్ అయితే వచ్చింది. ఆ ఫోటో పెట్టిన లెంత్ పెంచుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అది కొద్ది పైకి తేవాలి. లిరిక్స్ అనేది కొద్ది పైకి తెస్తే మనకి క్లియర్గా కనబడుతుంది. వచ్చింది కదా. ఇప్పుడు మీరు కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే మీకు ఆప్కాసిటీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో వెళ్ళి బ్రైట్నెస్ తగ్గించుకుంటే మీకు పాట అనేది చాలా క్లియర్గా బ్రైట్గా కనబడుతుంది. ఇప్పుడు వీడియో సగం అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఫోటో ఒక ఆప్కాసిటీ పెంచుకోవాలి. ఫస్ట్ ఎట్ని కాకుండా సెకండ్ ఎట్ని ఫోటో ఒక ఆప్కాసిటీ పెంచుకుంటే మీకు ఆ ఫోటో ఒక బ్రైట్నెస్ పెరిగి మీకు బ్యాక్గ్రౌండ్ డార్క్ వచ్చి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చాలా బ్రైట్గా బాగుంది కదా లిరిక్స్. ఇది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చూద్దారా, ఉండండి. 3, 2, 1 గో.